మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే కడప నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని డివిజన్స్ లో కూడా ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం ఉన్మానంగా జరుగుతుంది. మరి ఇవాళ మనము 7 రోడ్ సర్కిల్లో మరి అక్కడ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ చాలా మంది పాత బస్ స్టాండ్ వరకు మరి నిరుపేదలు ఎవరైతే ఫ్రూట్ పర్సెంట్ వాళ్ళందరి కాడికి వచ్చి మరి ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మేము సైతం అని చెప్పి వాళ్ళందరూ కూడా సంతకాలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మేమంతా దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఖచ్చితంగా ఇవాళ ఒకటే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఏ మంచి ఆశయంతో ఏ ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రంలోనే మరి విద్యార్థులకు మేలు చేయాలి, మరి ఆ ప్రాంతంలోని పేద ప్రజలకు అందరికీ కూడా మెరుగైన వైద్యాన్ని అందించాలని ఒక సదుద్దేశంతో ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ఇది ప్రైవేటీకరణ చేయడానికి మేము ససేరి మీద ఒప్పుకోము. ఖచ్చితంగా మేము పూర్తిగా దీనికి వ్యతిరేకిస్తున్నాము. మరి ఇవాళ ప్రజల్ని కూడా కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని మరి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇవాళ ఈ కోటి సంతకాలతో ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఖచ్చితంగా ప్రైవేటీకరణకు ఆపాలి అని చెప్పి కూడా మా ప్రధానమైన డిమాండ్. మరి అది చేయకపోతే ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ప్రజల్ని భాగ్యస్వాములు చేసుకుని మరి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజల్ని భాగ్యస్వాములు చేసుకుని మరి అన్ని రాజకీయ పక్షాలని కలుపుకొని మరి అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టామని చెప్పుకుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తస్మాత్ జాగ్రత్త. మరి ఇవాళ ఎవరైతే కార్పొరేట్ సంస్థలు మరి ఈ మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి ముందడుగు వేస్తున్నాయో వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. మీరు ఎవరన్నా ఈ మెడికల్ కాలేజీలు తీసుకున్నారంటే మీరు ఇబ్బంది పడతారు. మా నాయకుడు చెప్పాడు, భవిష్యత్తు మా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఆ కాలేజీని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మరి ఆ మెడికల్ కాలేజీలు హాస్పిటల్ నిర్వహించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఈ కాలేజీలు తీసుకునే దానికోసం ముందుకు వస్తున్నారో వాళ్ళు కూడా మరి మీరు ఆలోచన చేయండి అని చెప్పి వాళ్ళకు మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ ప్రజా ఉద్యమంలో భాగ్యస్వాములైన ప్రతి ఒక్కరికి స్వచ్ఛందంగా వచ్చి ప్రజలందరూ కూడా మహిళలను చూడకోకుండా విద్యార్థులు మరి యువత మరి చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా మేము సైతం అని చెప్పి అందరూ కూడా సంతకాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.